మంచిర్యాలలో విచ్చలవిడిగా బియ్యం దందా జరుగుతుందని జిల్లా పౌర సరఫరాల శాఖ డీఎం శ్రీకళ అన్నారు. దాదాపు 123 కోట్ల సీఎంఆర్ బియ్యం మాయమైందని చెప్పారు. ప్రభుత్వం గడువు సమయం పెంచినా రైస్ మిల్లర్లు మాత్రం బియ్యం ఇవ్వడానికి మొండికేస్తున్నారని తెలిపారు. దీంతో 17 మిల్లులపై రికవరీ యాక్ట్ కింద కేసులు పెట్టామని, మరో 8 మిల్లులపై క్రిమినల్ కేసులు పెట్టామని తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. మంచిర్యాల జిల్లాలో పౌర సరఫరాల శాఖ వారి ఆధ్వర్యం నుండి ఏదైతే రైస్ మిల్లులకు ఇచ్చినటువంటి సీఎంఆర్ బియ్యం ఉందో దానికి సంబంధించి పలు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఆ ఆరోపణలు నివృత్తి చేయడానికి ఆ మిల్లులకు సంబంధించి పౌర సరఫరాల శాఖ నుండి నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. చాలా వరకు మిల్లులకు సంబంధించి ఇంతవరకు రికవరీ అయితే కాలేదని చెప్పి తెలుస్తుంది. అయితే దీని విషయంలో మనకు మరింతగా క్లారిటీ ఇవ్వడానికి డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లైస్ శ్రీకళ ఉన్నారు. మరి వారి ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, మంచిర్యాల జిల్లాలో మొత్తంగా ప్రభుత్వం నుండి ఎన్ని మిల్లులకు సీఎంఆర్కి సంబంధించింది ఇవ్వడం జరిగింది? మనకి యాసంగిలో 21 మిల్లులకి సీఎంఆర్ అంటే ప్యాడీ అలొకేషన్ ఇవ్వడం జరిగిందండి. గత వానాకాలంలో మాత్రం 30 మిల్లులకి ఇవ్వడం జరిగింది. సో వానాకాలంకి సంబంధించి ఇప్పటివరకు 61% సీఎంఆర్ డెలివరీస్ చేశారు. మిగిలిన దానికి ఇంకా ఎక్స్టెన్షన్ టైం ఉంది కాబట్టి ఆ టైంలోపు డెలివరీ చేస్తారు. యాసంగి దానికి ఇంకా సీఎంఆర్ డెలివరీస్ మొదలయ్యాలి కానీ ఇంకా కంప్లీట్ కాలేదు. ప్రధానంగా 2022-23 సంవత్సరంలో 60,000 పైచులకు మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి రికవరీ 40,000 మెట్రిక్ టన్నులకు సంబంధించి రికవరీ తీయాలి సీఎంఆర్. అయితే దాంట్లో కేవలం 21,000 మెట్రిక్ టన్నులు కొంతవరకు మాత్రమే రికవరీ వచ్చింది. ఇంకో 19,000 బ్యాలెన్స్ ఉంది మెట్రిక్ టన్నుల వరకు అనేసి ప్రధానంగా ఆరోపణ. దాని విలువ వచ్చేసి దాదాపుగా 123 కోట్లు ఉంటుందని చెప్పేసి ఒక ప్రధాన ఆరోపణ. ఈ విషయంలో మీరేమంటారు? 22-23కి సంబంధించిన సీఎంఆర్ డెలివరీస్ అయితే పెండింగ్ ఏం లేవండి. ఒక 2 మిల్లుల మీద ఉన్నాయి. కానీ జిల్లా మొత్తంలో కూడా ఇప్పటివరకు 17 కేసులు బుక్ చేయడం జరిగింది. దాంట్లో 25 మిల్లుల పైన ఆర్ఆర్ యాక్ట్లు కూడా బుక్ చేశాము. టోటల్ వర్త్ 34,000 ఎంటీస్ ప్యాడీ డిఫాల్టెడ్ క్వాంటిటీ. దానికి 182 కోట్ల వాల్యూ అనేది రికవరీ చేసుకోవాలి. ఎంతవరకు రికవరీ ఇంకా రావాల్సి ఉంది? 182 crores. 182 crores. అయితే ఈ విషయంలో గతంలో ఇచ్చినటువంటి మిల్లులకు సంబంధించి ఇంకా రికవరీ రావాల్సి ఉంది. అలాంటి మిల్లులకే మళ్ళీ సీఎంఆర్ అనేది ఇచ్చారు అనేసి ప్రధానంగా ఆరోపణ. ఈ విషయంలో మీరేమంటారు? అలా అయితే జరగలేదండి. ఎక్కడ కూడా కేసులు ఉన్న వాటికి మేము ఎక్కడ కూడా ఇవ్వలేదు. యాజ్ పర్ కమిషనర్ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏవైతే మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారో బ్యాంక్ గ్యారెంటీలు తీసుకోమని అవి అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఇవ్వడం జరిగింది. ఈ కేసులు నమోదైనటువంటి మిల్లుల విషయంలో మీరు ప్రత్యక్షంగా రైడ్ చేయడం జరిగిందా? అక్కడ ఏమన్నా ధాన్యం అనేది మీరు గుర్తించడం అనేది జరిగిందా ఈ సీఎంఆర్కి సంబంధించి? రైడ్స్ అనేటివి విజిలెన్స్ వాళ్ళు చేశారు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు చేశారు, డిటి ఎన్ఫోర్స్మెంట్స్ వాళ్ళు చేస్తారండి. వాళ్ళు పంచనామాలు అంటే వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసినప్పుడు అక్కడ లేదు కాబట్టి పంచనామాలు రాసి డిక్లేర్ చేశారు. ఎన్ని మిల్లుల పైన క్రిమినల్ కేసెస్ అండ్ ఎన్ని మిల్లుల పైన రికవరీ కేసెస్ అయినాయి మేడం? మొత్తం 25 మిల్లులు. 17 మిల్లుల పైన కేసెస్ ఫైల్ చేయడం జరిగింది. 25 మిల్లుల పైన ఆర్ఆర్ యాక్ట్ అనేది బుక్ చేశారు. ఇప్పుడు ఇది జరిగినటువంటి నేపథ్యంలో రికవరీ రానటువంటి ఈ సందర్భంలో ఫర్దర్గా ఇచ్చేటటువంటి మిల్లులకు ఎలాంటి నిబంధనలు ప్రభుత్వం నుండి పెట్టాల్సి వస్తుంది? అంటే సీఎంఆర్ ఇచ్చేటటువంటి తరుణంలో ఏదైనా బాండ్ కానివ్వండి, అట్లాంటి సెల్ఫ్ బాండ్ కానివ్వండి, అట్లాంటి మన నిబంధనలు అనేది అమలు చేస్తున్నారా? అవును, చేస్తున్నామండి. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి మనకు ఒక జియో ఇష్యూ చేయడం జరిగింది కమిషనర్ గారి దగ్గర నుండి. బ్యాంక్ గ్యారెంటీస్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ 10%, 20%, 25% వాళ్ళు ఏదైతే పెండింగ్ ఉన్నారో దానికి అనుగుణంగా ఒకవేళ వాళ్ళు బ్యాంక్ గ్యారెంటీ కనుక సబ్మిట్ చేస్తే అలాంటి వాళ్ళకి అలొకేషన్ చేయడానికి వీలు పడుతుంది. రైట్, ఇది పరిస్థితి. మంచిర్యాలలో ఏదైతే రికవరీ కానటువంటి మిల్లుల విషయంలో 17 మిల్లులపై ఆర్ఆర్ కేసులను అయితే నమోదు చేయడం జరిగింది, రికవరీ యాక్ట్. అలాగే మరికొన్ని మిల్లులపై అయితే క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది. వాటిపైన విచారణ కూడా కొనసాగుతూ ఉంది. అయితే మళ్ళీ అదనంగా ఇప్పుడు ఈ యాసంగికి ఇచ్చేటటువంటి సీఎంఆర్కి సంబంధించి పకడ్బందీగా ఏర్పాటు చేసుకొని బ్యాంక్కి సంబంధించితేనే అట్లాంటి మిల్లులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది తప్ప ఎలాంటి అవకాశం లేదు. అక్రమాలకు తావు చేయకుండా చేస్తున్నామని చెప్పేసి డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీకళ చెప్తున్నారు.